హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక వ్లాగ్ని మీతో అయితే షేర్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా ఉదయాన్నే ఇడ్లీ అయితే టిఫిన్గా చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఈ సమ్మర్లో హెల్తీగా ఏదైనా ఉంది అని అంటే ఇడ్లీయే కదా. ఈరోజు ఎటువంటి పిండిలు యాడ్ చేయలేదు, ఎందుకంటే సాంబారు తర్వాత చట్నీ రెండు చేశాను కదా. ఇంకా సాంబార్లోకి ప్లెయిన్ ఇడ్లీ అయితేనే ఇష్టంగా తింటారనమాట పిల్లలు. అందుకనేసి నేను ఈరోజు ఇడ్లీ పిండిలో ఎటువంటిది యాడ్ చేయలేదు. మామూలుగా అయితే రాగిపిండి కానీ ఓట్స్ కానీ ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటాను. డైరెక్ట్గా ఇస్తే పిల్లలు తినరు కాబట్టి మా వాళ్ళు అయితే అసలు తినరు రాగి జావా ఇలాంటివన్నీ కూడా. అందుకనేసి ఇలా చేస్తూ ఉంటాను. ఉన్నట్టుండి క్లైమేట్ అనేది చాలా మారిపోయింది. నల్లగా మబ్బులు అయితే గాలి మబ్బులు అంతా కూడా వచ్చేసాయి ఒక్కసారిగా. ఒక 1 అవర్ అలా పడిందనమాట వర్షం కూడా. గాలి అనేది ఎక్కువగా వచ్చింది. ఇంకా సమ్మర్ అంటే మనకి ఎక్కువగా గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ గాలి వచ్చింది అంటే కరెంట్ ఉండదు. నైట్ అయితే ఇంకా ఇబ్బంది. ఇప్పుడు పగలే కాబట్టి ఓకే. ఇంకా చూసారు కదా, ఇంట్లో అంటే మేము డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇంకా ఆ గాలికి ఇలా అన్నీ కూడా కింద పడిపోయాయి అన్నమాట. మామూలుగా నేను అన్ని డోర్స్ ఓపెన్ చేసే ఉంటా, విండోస్ కానీ డోర్స్ కానీ. ఇంకా గాలి సడన్గా రావడం వల్ల ఇలా జరిగింది. ఇంకా డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసాను. గాలి కన్నా కూడా దానివల్ల వచ్చే దుమ్మంతా కూడా కళ్ళల్లో పడి ఎక్కువ కళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. అందుకని డోర్స్ విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తే ఇంకా పిల్లలైతే ఇలాగా వాళ్ళు కళ్ళల్లో దుమ్ము పడకుండా స్పెట్స్ పెట్టుకొని మరీ కాసేపు అలా బయట ఉండేసి వచ్చారు బాల్కనీలో. ఇప్పుడైతే గాలి కొంచెం తగ్గి వర్షం అనేది స్టార్ట్ అయిందనమాట. ఒక 15 మినిట్స్ అలా వర్షం కూడా పడి ఇంకా ఆగిపోయింది. చల్లగా అయితే ఉంది. ఈరోజు మొత్తం కూడా ఎండ అయితే ఏం లేదు. అందుకనేసి నేను బట్టలు కూడా ఏం మిషన్కి అయితే వేయలేదన్నమాట. బెడ్షీట్స్ అయితే చేంజ్ చేయాలి. ఈరోజు కొంచెం క్లీనింగ్ పని ఉంది. ఇంకా అంటే క్లీనింగ్ అంటే మరీ డీప్ క్లీనింగ్ కాదు, జస్ట్ ఇలాగా వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ చేసుకునేవి ఉంటాయి కదా, ఆ క్లీనింగ్ అనమాట. మనము ఎంత డోర్స్ వేసినా సరే ఇంట్లో డస్ట్ అనేది ఖచ్చితంగా వచ్చి చేరుతూనే ఉంటుంది. అది బెడ్స్ కానీ ర్యాక్స్ కానీ విండోస్ ఏదైనా సరే డస్ట్ అనేది అలా వచ్చేస్తూ ఉంటుంది. మంత్లీ వన్స్ అయినా సరే ఇలా క్లీన్ చేసుకుంటేనే కదా మనకి చూడడానికి బాగుంటుంది. తర్వాత డస్ట్ లేకుండా మనకి ఫ్యాన్ వేసుకున్నాం అనుకోండి, ఆ డస్ట్ అంతా కూడా డోర్స్ వేసి ఫ్యాన్ వేసుకుంటాం కదా బెడ్రూమ్స్లో. మనం అప్పుడు ఫ్యాన్ గాలికి అంతా కూడా మనకే ముక్కుల్లోకి వెళ్ళడం అలా జరుగుతూ ఉండి డస్ట్ అలర్జీ ఉంటే డెఫినెట్గా తుమ్ములు జలుబులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలా వచ్చే వాళ్ళలో నేను ఒకదాన్ని కాబట్టి డస్ట్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా డస్ట్ లేకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటా. ఇంకా ఎక్కువ చేంజెస్ అనేది నేను బెడ్రూమ్స్లో పెద్దగా ఏం చేయను, ఎందుకంటే అక్కడ కొద్దిగానే స్పేస్ ఉంటుంది. ఇంకా అన్నీ కూడా ర్యాక్స్ ఉంటాయి. ఇంకా ఏమీ ఐటమ్స్ పెట్టడానికి ఉండదు కాబట్టి ఇంకా బెడ్రూమ్స్లో ఎటువంటి చేంజెస్ అయితే ఏం చేయను. జస్ట్ డస్టింగ్ చేసేసి అలా కవర్స్ అనేవి చేంజ్ చేస్తా, బెడ్ కవర్స్ అంతే. ఇంకా ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి ఇవి ఇలా సర్దేసుకుంటూ ఉంటాను. ఎక్కువ చేంజెస్ ఏదైనా చేయాలి అంటే మెయిన్గా లివింగ్ రూమే కదా మనకి. లివింగ్ రూము తర్వాత సెకండరీ కిచెన్ అనమాట. కిచెన్ కూడా పెద్దగా చిన్నదే కాబట్టి మనకున్న ఐటమ్స్ని అలా చేంజ్ చేసుకుంటూ ఉంటా. అంటే మనకి కొంచెం కొత్తగా కనిపించింది అనుకోండి, మనకి వర్క్స్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. రోజు మనం ఇంట్లోనే కదా ఉండేది, చూసి బోర్ కొట్టకుండా తర్వాత చేసిన పనులే చేయాలి అంటే డెఫినెట్గా మనకి బోర్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా వాటిని కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ఇలాంటివి చేస్తూ ఉంటాను. బేసిక్గా చాలామందికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకేంటంటే హౌస్ని ఆర్గనైజ్గా పెట్టుకోవడం, నీట్గా పెట్టుకోవడం, ఉన్న వాటిలోనే. వీటి కోసం అని చెప్పి ఎక్స్ట్రా కొనకుండా అవసరమైనంత వరకు కొనుక్కుంటూ, అంటే మన బడ్జెట్లోనే, మరీ హై రేంజ్ అయితే ఏం కాదు, అలా కొనుక్కుంటూ చిన్నవిగా ఇలా అరేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు వచ్చేసరికి లివింగ్ రూమ్లో ఇంకా ఇలా బెడ్షీట్స్ ఉంటాయి కదా, దివాన్ కవరు అవన్నీ కూడా చేంజ్ చేసేసాను.
ఇవి వచ్చేసరికి ఇంతకుముందు వీడియోలో చూపించున్న ఈ బెడ్షీట్స్ అనేవి డీమార్ట్లో తీసుకున్నవి. మనం బెడ్ మీదకి యూస్ చేసుకోవచ్చు. ఇలా హాల్లో కూడా మాది సోఫా కాదు కాబట్టి ఇలా కూడా యూస్ చేసుకుంటాను. ఇది ఒక్కొక్కటి 259 ఎంతో పడింది. ఇంక ఇక్కడ టీపాయ్ మీద ఈ టీవీ యూనిట్ ఉంటుంది కదా, అక్కడ అంతా కూడా కవర్స్ అనేవి చేంజ్ చేసి వేరే క్లాత్ అయితే వేశాను. ఇవి కూడా ఏం కొన్నవైతే ఏం కాదు, మనకి డ్రెస్సెస్ మీద పైట్లు అయితే వస్తూ ఉంటాయి కదా చున్నీలు, ఇంకా వాటిని ఇలా వేసేసుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి కబోర్డ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, మనకి చాలా తక్కువ స్పేసే. కొంచెం అద్దాలు ఉంటాయి కదా, అవి మనం పట్టుకున్నప్పుడు మరకల్లాగా వస్తూ ఉంటాయి. పైగా ఆ సైడ్ డోర్ ఎప్పుడు కూడా ఓపెన్ చేసి ఉంటాం నైట్ తప్పించి. ఆ గాలికి ఆ దుమ్ము అనేది డెఫినెట్గా వచ్చి చేరుతూ ఉంటుంది. అందుకనేసి ఒక 15 డేస్కి ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. దీనికోసం పెద్ద టైం కూడా ఏం పట్టదు, మనకి జస్ట్ ఒక 5 మినిట్స్లో ఈ తుడవడం అనేది అయిపోతుంది. ఇంక ఇక్కడ ఆ ర్యాక్స్లోనే పెట్టేదాన్ని ఎప్పుడు కూడా బుద్ధుడిది. సరేలే ఈసారి ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది అనేసి ఇంక ఇలా పెట్టాను అనమాట. ఓకే బాగుంది అని చెప్పి ఇలా ఉంచేసాను. ఫస్ట్ ఇలా పెట్టేశాను. సరేలే కొంచెం గ్రీనరీ లుక్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నా దగ్గర గ్రీన్ కలర్ క్లాత్ అయితే ఒకటి ఉంది, అది వేసి చూడాలన్నమాట. బాగుంటే అది ఉంచేస్తాను, లేదు అంటే ఇలా అయితే ఉంచేస్తా. ఒక్కొక్కసారి ఆ గ్రీన్ క్లాత్ వేసైనా ఉంచవచ్చు, కొంచెం చేంజ్ కావాలంటే తీసైనా ఇలా ఉందన్నమాట. ఈ బుద్ధుడిది ఇక్కడ పెట్టాను. పైన లక్ష్మీదేవి పటం అయితే ఉంటుంది. మనకు సపరేట్గా దేవుడి రూమ్ లేదు కాబట్టి ఆ ర్యాక్స్లోనే పటాలన్నీ పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ ఇందాక గ్రీన్ కలర్ క్లాత్ వేస్తా అని చెప్పాను కదా, అదనమాట. ఇంకా మనం మామూలుగా బయట గ్రాస్ లాగా అమ్ముతూ ఉంటారు, మనకి మీటర్ ఇంతని అమ్ముతూ ఉంటారు, 200 అలాగా. ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు వెళ్ళి తెచ్చి పెట్టే అంత లేదు, ఎలాగో ఈ గ్రీన్ కలర్ గ్రాస్ ఫ్లవర్స్ వచ్చిన క్లాతే ఉంది, అందుకనేసి ఇలా వేసేసాయి అన్నమాట. ఓవరాల్గా ఇలా లివింగ్ రూమ్ అయితే ఇలా మార్చుకున్నా. మనకి మరీ పెద్ద లివింగ్ రూమ్ అయితే ఏం కాదు, మీడియం కాబట్టి ఇలా సోఫా కూడా లేదు, జస్ట్ ఒక సైడ్ వచ్చేసరికి కాట్ ఉంటుంది, ఇంకో సైడు దివానా. ఆ కార్నర్కి వచ్చేసరికి కూలర్ అనమాట, అది టీపాయ్ అయితే కాదు. టీపాయ్ అయితే కిందకు ఉంటుంది కదా, ఇంకా ఏసీ అనేది కూలర్ అనేది వాడట్లేదు, అందుకని ఆ కార్నర్కి వేసేసి అక్కడ గ్యాప్ లేకుండా ఉంటుంది కదా అనేసి అలాగా దాని మీద ఒక క్లాత్ వేసి, అది కూడా చున్నీనే క్లాత్ వేసి దాని మీద ఒక చిన్న ఫ్లవర్ వాజ్ అయితే పెట్టాను. ఓవరాల్గా ఈసారి లివింగ్ రూమ్ని ఇలా చేంజెస్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా కిటికీలు కూడా తుడుచుకుంటాను. ఎక్కువ డస్ట్ అయితే ఏముండదు, ఎందుకంటే ఎప్పుడు కిటికీలు అనేవి వేసేసే ఉంటాం, ఓపెన్ చేసేది ఏమి ఉండదు. కాకపోతే కర్టన్స్ సైడ్కి తీస్తే మనకి వెలుతురు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి బాల్కనీకి ముందుండే హాల్ అన్నమాట. మనది 2 లాగా డివైడ్ అయి ఉంటుంది కదా హాలు, ఒకటి టీవీ యూనిట్, ఇంకోటి డైనింగ్ హాల్, స్టడీ హాల్ లాగా ఉంటుంది. ఇంక ఇక్కడ మనకి ఈరోజు ఎండ అనేది తక్కువగా ఉండడం వల్ల అంత వెలుతురు అనేది కనిపించట్లేదు కదా, అందుకని బాల్కనీలో మొక్కలు అనేవి కనిపిస్తున్నాయి, లేకపోతే ఎక్కువ ఎండ ఉంటే అస్సలు కనిపించదు. ఇంకా ఈ టేబుల్ మీద కూడా క్లాత్ అయితే వేసేసి బుక్స్ అన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను. ఇక్కడ కూర్చొని ఏదైనా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా, అందుకనేసి ఈ టేబుల్ అయితే ఇంతకు ముందు ఉన్నది, ఇంక ఇక్కడ పెట్టేసి చైర్స్ అయితే వేసేస్తూ ఉన్నా. ఇంకా డైనింగ్ టేబుల్ చైర్స్ కూడా తుడిచేస్తూ ఉన్నాయి. ఎంత మనం డస్ట్ అనేది ఖచ్చితంగా చేరుతూనే ఉంటుంది, అందుకనేసి మంత్లీ వన్స్ ఇలా చేసుకుని ఉన్నాము అనుకోండి, మనకి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం చూసామంటే చాలా నీట్గా అనిపిస్తుంది. ఆ నీట్గా చూసినప్పుడు ఉన్న హ్యాపీ ఈ పడిన కష్టం అంతా కూడా పోతుంది. అలా అని చెప్పి డైలీ అని కాదు, మంత్లీ వన్స్ కుదిరితే ఒక 15 డేస్కి ఒకసారి పైన డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది, అంతేగాని మరి వీక్లీ ఇలా అంటే అందరికీ కుదరదు, అంత అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు కదా, మిగిలిన పనులన్నీ కూడా ఉంటాయి, అన్నిటిని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి మంత్లీ వన్స్ ఒక్కసారి ఇలా చేసుకుంటే చాలు, మన ఇల్లే మనకి కొత్తదిగా కనిపిస్తూ ఉంటుంది. దానికోసం మనం ప్రత్యేకించి ఎక్కువ కాస్ట్లీ ఐటమ్స్ కొనాల్సిన అవసరం లేదనమాట. చిన్న చిన్న వస్తువులే మన ఇంటికి మంచి అందాన్ని
ఇస్తూ ఉంటాయి. మనము ఉన్న వస్తువుల్ని నీట్గా ఆర్గనైజ్డ్గా డస్ట్ ఫ్రీగా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఇంట్లో అనే కాదు, ఇంతకుముందు ఒక 3 మంత్స్ బ్యాక్ వేరే ఇంట్లో ఉన్నాం కదా, అప్పుడు కూడా అది రెంటెడ్ హౌస్ అయినా సరే అలాగే ఉంచుకునేదాన్ని. మన ముందు అంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్ వీడియోస్ చూస్తే మీరు ఆ ఇంటిని కూడా, ఆ ఇంట్లో చేసిన వీడియోస్ కూడా చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వర్షం పడి చక్కగా ఆరిపోయింది కాబట్టి బాల్కనీ మొత్తం కూడా నీట్గా అయితే అయిపోయింది. అంటే ఏదైనా డస్ట్ ఉన్నా కూడా వాటర్తో పాటు కొట్టుకుపోతుంది కదా. ఆ తర్వాత ఆరిన తర్వాత ఒక్కసారి చిమ్మేశాను. ఇలా నీట్గా మొత్తం సర్దుకున్న తర్వాత ఇల్లు మొత్తం ఒక్కసారి చిమ్మేశాను అనమాట. ఇంకా టైం అవుతుంది మధ్యాహ్నము, ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది కదా, వాళ్ళకి భోజనం అయి పెట్టాలి. ఇంతటితో ఈ క్లీనింగ్ ఆఫ్ చేసి ఇంకా మధ్యాహ్నం కాసేపు బ్రేక్ ఇచ్చి కంటిన్యూ చేస్తాను. అప్పుడు ఇల్లు మొత్తం కూడా మాప్ పెట్టేసుకుంటాను. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.